పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ మరియు ఎస్పీ ఆఫీస్ నందు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకై జిల్లా నలుమూలల నుండి అర్జీదారులు వస్తూ ఉంటారు. అయితే జిల్లా నలుమూలల నుండి అనేక సమస్యలతో సతమతమవుతూ ఇక్కడికి వచ్చిన వారికి సమయానికి భోజనం ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు కోరగా పల్నాడు జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ వర్గాల సహాయంతో కార్యక్రమం కొనసాగుతోంది. నేటి కార్యక్రమానికి ప్రముఖ మెడికల్ వ్యాపారి గుండా అమర్నాథ్ సహకరించారు. దూర ప్రాంతాలు ఎన్నో సమస్యలతో ఇక్కడికి వచ్చిన వారికి సమయానికి అన్నం పెడుతున్న కమిటీ వారిని సహకరిస్తున్న దాతలను అర్జీదారులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసేటటువంటి అర్జీదారులందరికీ కూడా గత 20 వారాలుగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి కోరిక మేరకు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం దీన్ని టేక్ ఓవర్ చేసి 20 వారాల నుంచి ఈ 2 చోట్ల కూడా ప్రతి సోమవారం 200 మందికి, ఇక్కడ 200 మందికి, అక్కడ 200 మందికి, మొత్తం 400 మందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం దాతలందరి సహాయంతో. ఇది 21వ వారం. ఈ వారం ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారు దివ్య ఫార్మ గుండా అమర్నాథ్ గారు, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే ముందుగా ఈ కార్యక్రమానికి ఒక కమిటీ కావాలి. ఈ స్పందన కార్యక్రమానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. దాంట్లో తాడువాయి రామకృష్ణ గారు, గౌర్ శ్రీని గారు, దొరిపర్తి విజయ్ కుమార్ గారు, అలానే మస్తాన్ గారు, ప్రభాకర్ గారు, నాగేశ్వర గారు, ఇట్లా ఒక 11 మంది కమిటీగా ఒక 4 వారి పై నుండి ఈ కార్యక్రమాన్ని 20 వారాలుగా దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఎక్కడా అంతరాయం కలగకుండా దాతల సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చేటటువంటి అర్జీదారులందరికీ కూడా కడుపు